Hello children, welcome to Sandhya tutorials. 4.1 లోని question number 3 ని solve చేద్దాం. Solve the following equations by trial and error methods. ఇక్కడ రెండు బిట్స్ ఇచ్చారు, రెండు బిట్స్లో ఈక్వేషన్స్ ఇచ్చారు. ఓకే, ఈ ఈక్వేషన్స్ని మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఈ పీ వాల్యూ కానీ ఎం వాల్యూ కానీ ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ సెకండ్లో చూసుకుంటే కనుక వాళ్ళే వాల్యూస్ ఇచ్చేసి సబ్స్టిట్యూట్ చేయమన్నారు. థర్డ్ క్వశ్చన్లో మనము ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే కొన్ని నెంబర్స్ని మనం తీసుకొని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి అది కరెక్టా కాదా అన్నది మనం చెక్ చేస్తూ చేయాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు ది ఫస్ట్ బిట్, 5p + 2 = 17. ఇక్కడ మనము p వాల్యూస్ అన్నవి మనము అజ్యూమ్ చేసుకుంటూ సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ పుట్ p = 1 అనుకుందాం. ఓకే, ఎల్హెచ్ఎస్లో మనము p = 1ని సబ్స్టిట్యూట్ చేసి చూసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, 5 × 1 + 2, ఇది ఈక్వేషన్ =17. అంటే మనకు ఆర్హెచ్ఎస్ 17 ఇచ్చారు, మనకు ఎల్హెచ్ఎస్ కూడా 17 వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో 5 + 2, 5 × 1 = 5 + 2 అంటే మనకి ఇక్కడ 7 వచ్చింది. సో 7 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 17 కదా. సో మనం తీసుకున్న వాల్యూ ఏదైతే p = 1 ఉందో అది సొల్యూషన్ కాదు. ఓకే, ఇట్స్ నాట్ ద సొల్యూషన్. సో p = 1 అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మనము p = 2 తీసుకుందాం. ఓకే, పుట్ p = 2 ఇన్ LHS. సో 5 × 2 + 2 ఇది LHS అవుతుంది. RHS మనకు 17 ఇచ్చారు. సో 5 × 2 = 10 + 2 వచ్చింది ఇక్కడ, అంటే 12. 12 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 17 అగైన్ కదా. సో దేర్ఫోర్ మనం ఏదైతే అనుకున్నామో p = 2 అని అది కూడా సొల్యూషన్ కాదు. సో p = 2 ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము pని 3గా అనుకుందాం. ఓకే, p ప్లేస్లో మనం 3ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఒకసారి. 5 × 3 + 2 = 17. సో 5 × 3 = 15 + 2 మనకి ఎంత వచ్చింది, 15 + 2 = 17 కదా. సో LHS మనకు 17 వచ్చింది, RHS కూడా వాళ్ళు 17 ఇచ్చారు. సో 17 ఈజ్ ఈక్వల్స్ టు 17 హియర్. అంటే ఇప్పుడు మనం ఏదైతే p = 3 అన్నది తీసుకున్నామో అది ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నప్పుడు మనము వేరియబుల్ యొక్క నెంబర్స్ వాల్యూస్ని మనమే అజ్యూమ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి కరెక్ట్ వచ్చే వరకు. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, p = 3. Okay, next this is the end of the first one, and next we'll move to the second bit in the third question. Coming to the second bit in the third question, ఇక్కడ మనకు ఈక్వేషన్ వచ్చేసి 3m - 14 = 4. ఇది కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి చేయాలి కాబట్టి మనం ఇక్కడ m వాల్యూస్ని వచ్చేసి అజ్యూమ్ చేసుకొని చేసేద్దాం. సో ఇక్కడ పుట్ m = 1 ఇన్ LHS. ఓకే, 1ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1 - 14 = 4. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. ఓకే, సో 3 - 14, 3 - 14 ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్లీ మనము ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 14లో నుంచి మనం 13 తీసేస్తే మనకు 11 వస్తుంది, కానీ ఇక్కడ బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబల్ ఏది, మైనస్. కాబట్టి ఆన్సర్లో మనము మైనస్ని రాసుకోవాలి. సో -11 వచ్చింది. ఇక్కడ RHS వచ్చేసి 4 ఉంది. సో -11 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4, రైట్. సో దేర్ఫోర్ మనం ఏదైతే తీసుకున్నామో m = 1 అన్నది ఇది సొల్యూషన్ కాదు ఈ ఈక్వేషన్కి. ఓకే, సో ఇంకొక నెంబర్ అనుకుందాం. ఇక్కడ పుట్ m = 2 ఇన్ LHS. LHSలో మనము m వాల్యూ 2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో ఈక్వేషన్లో ఇలాగ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాం. 3 × 2 = 6 - 14
ఓకే, సో ఇక్కడ మనకు రెండు సింబల్స్ అపోజిట్గా ఉన్నాయి. +6 ఉంది, ఇక్కడ -14 ఉంది. అంటే ఇక్కడ మనము సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 14లో నుంచి మనం 6 తీసేస్తే ఎంత మనకు 8 వస్తుంది ఆన్సర్ కదా. కానీ ఇక్కడ మనకు బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబల్ని మనం ఇక్కడ రాసుకోవాలి. అంటే -8 వస్తుంది. RHSలో మనకు 4 ఉంది, LHS -8 విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్, రైట్. సో దేర్ఫోర్ ఇక్కడ m = 2 కూడా సొల్యూషన్ కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ m = 3 అనుకుందాము. పుట్ m = 3 ఇన్ LHS. ఓకే, సో ఈక్వేషన్ వచ్చేసి 3m కదా. సో 3 × 3 - 14 = 4. ఇక్కడ 3 3s are 9 -14. సో ఇక్కడ కూడా రెండు డిఫరెంట్ సింబల్స్ యొక్క నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్లీ మనము సబ్ట్రాక్షన్ చేసేయాలి. 14లో నుంచి 9 తీసేస్తే వి గెట్ 5. బట్ సింబల్ ఏం వేసుకోవాలి మనము? బిగ్గర్ నెంబర్ సింబల్, అంటే మైనస్ వేసుకోవాలి. సో -5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4, రైట్. సో ఇక్కడ కూడా m = 3 అన్నది సొల్యూషన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ అనుకుందాము, 4 అనుకుందాము. ఓకే, పుట్ m = 4 ఇన్ LHS. సో ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3 × 4 - 14 = 4. అంటే ఈక్వేషన్ ఇలా రావాలి. సో 4 3s are 12 - 14. సో 14లో నుంచి మనము 12ని తీసేస్తే వి గెట్ 2. బట్ సింబల్ని మనము బిగ్గర్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మైనస్ వేసుకోవాలి. -2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 కదా. సో ఇక్కడ కూడా దేర్ఫోర్ m = 4 ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము m = 5 అనుకుందాము. సో పుట్ m = 5 ఇన్ LHS. సో ఈక్వేషన్ వచ్చేసి 3 × m కదా. సో 3 × m - 14 = 4. 5 3s are 15 - 14. 15లో నుంచి 14ని మనం మైనస్ చేస్తే వి గెట్ 1. ఓకే, సో 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ కూడా ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ 6 అనుకుందాం. పుట్ m = 6 ఇన్ LHS. సో 3 × 6 - 14 = 4. 6 3s are 18 - 14. సో 18లో నుంచి 14 తీసేస్తే వి గెట్ 4 యాజ్ ది డిఫరెన్స్. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు ది RHS. సో వాళ్ళు ఇచ్చిన RHSకి మనం క్యాలిక్యులేట్ చేసిన LHS ఈక్వల్ అయింది, రైట్. సో LHS అన్నది ఈక్వల్ అయింది కాబట్టి హియర్ దేర్ఫోర్ m = 6 ఈజ్ ద solution of the given equation. Okay, given equation. Okay, this is the end of the second bit in the third one, and next we'll move to the fourth question in the 4.1 exercise.